డిఎంకే పత్రిక మొరసోలి పత్రిక ప్లాటినం జూబ్లీ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. చెన్నైలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి సినీ రాజకీయ ప్రముఖులు తరలివచ్చారు. సూపర్ స్టార్లు రజనీకాంత్, కమల్ హాసన్లు ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. చాలా కాలం తర్వాత రజనీ, కమల్ హాసన్లు ఒకే వేదికపై కనిపిస్తున్నారు. రజనీకాంత్ త్వరలో రాజకీయాల్లోకి రానున్నారు. రజనీ రాకకు వ్యతిరేకంగా కమల్ కొన్ని కామెంట్లు కూడా చేశారు. దీనిపైన కొంత దుమారం రేగింది. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు ఒకే వేదికపైకి రావడం ఆసక్తికరంగా మారింది. ఈ రోజు రేపు 2 రోజులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది డీఎంకే. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ వేడుకలకు అనారోగ్యం కారణంగా డీఎంకే అధినేత కరుణానిధి హాజరు కాలేదు. ఇటు కరుణ పెద్ద కుమారుడు అళగిరి కూడా డుమా కొట్టారు. ఈ వేడుకకు ముందే హాజరైన కమల్ వేదికపై డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ పక్కనే కూర్చోగా రజనీ మాత్రం ప్రేక్షకుల్లో ముందు వరుసలో కూర్చున్నారు. வாசனை போல் அனைத்துலகும் இன்பமுற எத்திசையும் புகழ் மணக்க இருந்த பெரும் தமிழனங்கே தமிழனங்கே உன் சீரிழமை திறம் வியந்து செயல் மறந்து வாழ்த்ததுமே. நீங்க போங்க, நான் வாசிடுறேன். திரு முரசொலி ஸ்வர்ணம் அவர்களுக்கு அடுத்ததாக முரசொலி முன்னாள் தலைமை நிர்வாகி மதிப்பிற்குரிய திரு கலாநிதி உதயநிதி ஸ்டாலின் அவர்களுக்கு நினைவு பரிசு வழங்கி கௌரவிக்கப்பட இருக்கின்றது. பவள விழா மலர் தொகுப்பாளர் ஐயா திரு க திருநாவுக்கரசு அவர்களுக்கு నిனைవు పరిచయం. డిఎంకే పత్రిక మొరసోలి పత్రిక ప్లాటినం జూబ్లీ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. చెన్నైలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి సినీ రాజకీయ ప్రముఖులు తరలివచ్చారు. సూపర్ స్టార్లు రజనీకాంత్, కమల్ హాసన్లు ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. చాలా కాలం తర్వాత రజనీ, కమల్ హాసన్లు ఒకే వేదికపై కనిపిస్తున్నారు. రజనీకాంత్ త్వరలో రాజకీయాల్లోకి రానున్నారు. రజనీ రాకకు వ్యతిరేకంగా కమల్ కొన్ని కామెంట్లు కూడా చేశారు. దీనిపైన కొంత దుమారం రేగింది. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు ఒకే వేదికపైకి రావడం ఆసక్తికరంగా మారింది. ఈ రోజు రేపు 2 రోజులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది డీఎంకే. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ వేడుకలకు అనారోగ్యం కారణంగా డీఎంకే అధినేత కరుణానిధి హాజరు కాలేదు. ఇటు కరుణ పెద్ద కుమారుడు అళగిరి కూడా డుమ్మా కొట్టారు. ఈ వేడుకకు ముందే హాజరైన కమల్ వేదికపై డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ పక్కనే కూర్చోగా రజనీ మాత్రం ప్రేక్షకుల్లో ముందు వరుసలో కూర్చున్నారు. எக்கணமும் அதிசிறந்த திராவிடனல் திருநாடும் தக்க சிறு பிறையுதலும் தரித்தனரும் திலகமுனே அத்திலக வாசனை போல் அனைத்துலகும் இன்பமுற எத்திசையும் புகழ் மணக்க இருந்த பெரும் தமிழனங்கே தமிழனங்கே உன் சீரிழமை திறம் வியந்து செயல் மறந்து வாழ்த்ததுமே. நீங்க போங்க, நான் வாசிடுறேன். திரு முரசொலி ஸ்வர்ணம் அவர்களுக்கு அடுத்ததாக முரசொலி முன்னாள் தலைமை நிர்வாகி மதிப்பிற்குரிய திரு கலாநிதி உதயநிதி ஸ்டாலின் அவர்கள்